ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడేందుకు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని డాక్టర్ ఆయన గుండె వ్యాధులకు సంబంధించి గుండె ఎలా కొట్టుకుంటుంది, ఆ గుండె వ్యాధులు ఎప్పుడు వస్తాయి, ఏ వయసుల వారికి గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రపంచ ఆరోగ్య ఏదైతే ఈరోజు గుండె దినోత్సవము, దీనికి సంబంధించి గుండె వ్యాధులు ఏ వయసు వారికి వస్తాయి, అసలు అవి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు దాని నివారణ కోసం ఎలా చేసుకోవచ్చు? మనం ఈ గుండె వ్యాధి ఇంతకుముందు పాత రోజుల్లో చూస్తుంటే 45 సంవత్సరాల అబవ్ టెస్టులు చేయించేవాళ్ళం. అంటే నా గుండె వ్యాధులన్నీ 40 సంవత్సరాలు దాటి వచ్చేటివి. నెక్స్ట్ డికేడ్లో 35కి వచ్చాం. ఈ కరెంట్ డికేడ్లో కానీ చూస్తే 25 ఇయర్స్కే కట్ ఆఫ్ పెట్టాం. ఎందుకంటే 25 సంవత్సరాల వాళ్ళకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. సో వీటికి ముఖ్య కారణాలు గత చాలా రోజుల నుంచి ఉన్నది మనకు ఈ బీపీ కంట్రోల్ లేకపోవడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం, దీని నుంచి గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమందిలో వంశపారంపర్యంగా వస్తాయి. అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఫాదర్కి కానీ మదర్కి కానీ చిన్న వయసులో కానీ హార్ట్ అటాక్ వస్తే అది వాళ్ళ పిల్లలకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ. దీన్ని వంశపారంపర్య జబ్బులు అంటాం. ఇవి కాకుండా ఆహారపు అలవాట్లలో, అంటే ఈ రెడ్ మీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, ఎక్కువ మంది కూర్చొని అసలు ఎక్సర్సైజ్ అన్నదే లేని వాళ్ళకు, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. టొబాకో ఒకటి, టొబాకో, అంబరు, జర్దా, గుట్కాలు మన ఏరియాలో చాలా ఎక్కువ తింటారు. వీళ్ళకి గుండె జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇవి కాకుండా వాతావరణ కాలుష్యం, ఈ వాతావరణ కాలుష్యంతో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. సో ఈ చిన్న వయసుల వాళ్ళల్లో ఇవి ఒకటి ప్రధాన కారణంగా తేలేయండి. ఇది కాకుండా చిన్న వయసుల్లో ఈ కొత్త లిపిడ్స్, హోమోసిస్టన్ అని ఒకటి, ఈ లైపోప్రోటీన్ ఏ అని రెగ్యులర్గా అందరూ చేసే లిపిడ్స్ కాకుండా కొన్ని స్పెషల్ లిపిడ్స్ ద్వారా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో ఈ చిన్నపిల్లల్లో ఈ లైపోప్రోటీన్ ఏ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ హార్ట్ అటాక్ని నివారించవచ్చండి మనం చిన్నపిల్ల వయసులో. సో ఇవి ప్రధాన కారణాలు రావడానికి. ఇది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వారంలో 3 రోజులు ఎక్సర్సైజు. ఆ 3 రోజులు చేసిన టైంలో ఒక 15 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసి మన హార్ట్ రేట్ని 1.5 టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హార్ట్ రేట్ 60 ఉంది, నేను చేసే ఎక్సర్సైజుల ద్వారా 90 హార్ట్ రేటు ఒక 2 మినిట్స్ మెయింటైన్ అయితే చాలు. ఆ విధంగా వారంలో 3 సార్లు చేసినా కూడా గుండెకి బెనిఫిట్ దొరుకుద్ది. ఈ ఎక్సర్సైజ్ నుంచి గుండెకి బెనిఫిట్ ఏంటంటే కొలెటరల్ సర్క్యులేషన్ పెరిగి ఎప్పుడైనా అనుకోని సంఘటనలో హార్ట్ అటాక్ వచ్చినా కూడా కొలెటరల్ సర్క్యులేషన్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అయ్యి వీళ్ళకి సక్సెస్ రేట్ కానీ కాంప్లికేషన్ రేట్ కానీ, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఇది ఒక ప్రధానమైన కారణం. నెక్స్ట్ వస్తే మన ఆహారంలో పీచు పదార్థాలు అవి ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి రెడ్ మీట్ని టోటల్గా అవాయిడ్ చేయాలా. వెజిటేరియన్లో ఆలుగడ్డలు, పొటాటో, గడ్డకూరలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది, నెయ్యిలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇటువంటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ చెడు అలవాట్లకి దూరంగా ఉండాలండి. స్ట్రెస్ఫుల్ లైఫ్కి యోగా ద్వారా కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ని తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ప్రధానంగా అయితే ఇటీవల కాలంలో వ్యాక్సిన్ వేయడం వల్ల కూడా గుండె వ్యాధి వస్తుందని చెప్పి అపోహలు ఉన్నాయి. అసలు దానిపైన అపోహలు నివారించడానికి మీరేం చెప్తారు? అంటే దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలంటే ఇప్పుడు నేను మాట్లాడిన వాటన్ని ఎవిడెన్స్ బేస్డ్, కొన్ని వేల మంది పైన స్టడీ చేసి మనకు వచ్చిన ఎవిడెన్స్ వల్ల నేను మీకు ఈ ఫ్యాక్టర్స్ గురించి చెప్పగలిగాను. మనకున్న ఓన్లీ పాజిటివ్ ఎవిడెన్స్ ఇండియాలో ఏంటంటే ఎయిమ్స్ వారు ఈ కరోనా వ్యాక్సిన్ పైన అధ్యయనం చేసి దానికి రిలేటెడ్ కాదని చెప్పారు. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ 2-3 సంవత్సరాల్లో పెద్ద మార్పులు ఏమి రాలేదు. అన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్సే. కొత్తగా వచ్చింది కరోనా ఒకటి, ఎక్కువ మంది వ్యాక్సినేటెడ్. అందుకని వాళ్ళల్లో ఈ సడన్ డెత్లు మనం చేసిన యాంజియోగ్రామ్లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ లేక కాకుండా ఓన్లీ రక్తం గడ్డగట్టి వస్తున్నారు. అంటే ఈ రక్తం గడ్డగట్టడానికి మన బాడీలో ఏదో మార్పు జరిగింది. సో నా సస్పిషను వన్ ఆఫ్ ద రిలేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పడానికి పాసిబిలిటీ ఉందండి. బట్ దీనికి ఎవిడెన్స్ లేకుండా మనం గట్టిగా చెప్పడానికి కుదరదు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్న కేసుల్లో చిన్న వయసులో ఓన్లీ బ్లడ్ క్లాట్ ద్వారా వస్తుంది. సో ఈ బ్లడ్ క్లాట్ వచ్చింది కాబట్టి మన బాడీలో ఏదో రక్తం గడ్డగట్టే లక్షణం ఎక్కువైన మార్పు వచ్చింది. అది కోవిడ్ ద్వారానా, కోవిడ్ వ్యాక్సిన్ ద్వారానా, వేరే ఇంకేదైనా కారణాల మనం కరెక్ట్గా స్టడీ చేసి చూడాలండి. ప్రధానంగా అయితే గుండెకు సంబంధించి ఎలాంటి బ్లాక్స్ లేకున్నా కానీ కొన్ని సందర్భాల్లో గుండెపోటు రావడానికి అసలు ప్రధాన కారణాలు అదే చెప్తున్నాను. ఇప్పుడు గుండె బ్లాక్ అంటే అర్థం ఏంటంటే అది కొలెస్ట్రాల్ అన్నది మన రక్తనాళాల్లో కొన్ని నెలల నుంచి పేరుకుంటూ పోయి
ఆ రక్తనాళ మార్గాన్ని సన్నగా చేస్తుందండి గుండెది. సో ఇటువంటి వాటిని మనం రెగ్యులర్గా హార్ట్ అటాక్ అన్నట్టు చూసే విధానం ఇది. బట్ అట్లా కాకుండా ఈ చిన్న వయసులో వాటిలో రక్తనాళాలు సన్నబడవు, రక్తనాళాల సైజ్ అంతా నార్మల్లే ఉంటాయి. బట్ ఒక రక్తం గడ్డలాగా పోయి బ్లాక్ చేసి టెంపరీగా మనం ఒక ఇంజెక్షన్ ఇస్తానే క్లియర్ అయిపోయి మళ్ళీ రక్తనాళాలన్నీ నార్మల్ ఉంటాయి. సో వీటిలో ఓన్లీ రక్తనాళాలు బ్లాక్ కాదు, ఓన్లీ రక్తం గడ్డే కారణమవుతుందండి. ఇటీవల కాలంలో ఒక డీజేలు కానీ ఇతర కారణాలతో చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ చాలామంది చనిపోతున్న ఘటనలు చాలా ఇటీవల కాలం జరుగుతున్న పరిస్థితి. వీటిని నివారించడానికి ఈ సౌండ్ పొల్యూషన్కి కొద్దిగా దూరంగా ఉండాలి. ఈ సౌండ్ పొల్యూషన్తో మన గుండె లయ తప్పేదానికి ఒక అవకాశం ఉంది. అందుకని సౌండ్ బాక్సుల దగ్గరుండి చేయకుండా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ఎటువంటి వాళ్ళు చేయకూడదంటే కొంతమందికి మిస్ బీట్ లాగా ఉంటాయి, అంటే గుండె ఆగి కొట్టుకున్న ఫీలింగ్ అందరికి ఉండదు. చాలామంది చెప్తుంటారు, నాకు వచ్చిన పేషెంట్లు అట్లీస్ట్ 10% ఆ సిమ్టమ్స్తో వస్తారు. సో నా గుండె ఆగి కొట్టుకుంటుందని. ఇటువంటి వాళ్ళ మటుకు ఖచ్చితంగా లౌడ్ వాయిస్కి దూరంగా ఉండడమే మంచిది. ప్లస్ వీళ్ళకి హోల్టర్ అని ఒక రికార్డ్ చేస్తాము, అంటే 3 రోజుల కంటిన్యూస్ బీట్ని రికార్డ్ చేసి పెడుతుంది. ఇటువంటి టెస్టులు చేసుకోవడం వల్ల ఆ సడన్ డెత్ని నివారించవచ్చు మనం. గుండె వ్యాధులు రాకుండా ప్రధానంగా ఎలాంటి సందేశం ఇస్తారు? గుండె వ్యాధులు రాకుండా నేను ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, వారంలో 3 రోజులు ఎక్సర్సైజు, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, అంటే జంక్ ఫుడ్స్ అవి తినకుండా హెల్దీ డైట్, పీచు పదార్థాలు ఎక్కువ తినాలి, రెడ్ మీట్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇవి కాకుండా టొబాకో జోలికి, ఎక్సెస్ ఆల్కహాల్, స్మోకింగ్ వీటిని అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. సో ఇవన్నీ కాకుండా మనకు బీపీ కానీ షుగర్ కానీ ఉంటే, బీపీ ఉంటే కట్ ఆఫ్ పాయింట్ వచ్చి 130-80 లెవెల్ కన్నా పెరగకుండా చూసుకోవాలి. దానికి చాలా లేటెస్ట్ మందులు వచ్చున్నాయి. ఆ మందులు వాడుకొని ప్రతిదినం తప్పకుండా వేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి వేసుకుంటే ఉపయోగం లేదు. బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి. అదేవిధంగా షుగర్ని, ఫాస్టింగ్ లెవెల్ని 105, తిన్న తర్వాత 140లో కానీ ఉంచుకుంటే మన ప్రయత్నం మనం చేయగలం. మన చేతిలో లేనిది మనం ఏం చేయలేం. మనం అంతా ఇక్కడి వరకు చేయగలిగితే అట్లీస్ట్ 80% మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, గతంలో గుండెపోటు 45 సంవత్సరాల ఉన్న వారికి వచ్చేది, ఇప్పుడు 35 సంవత్సరాలు గత 2 సంవత్సరాల క్రితం అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం 25 సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా గుండె వ్యాధులు వస్తున్నాయి. వాటి అన్నింటినీ నివారించేందుకు ప్రధానంగా ఎక్సర్సైజు, దానికి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైతే కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. దానికి సంబంధించి ప్రధానంగా రెడ్ మీట్ను అవాయిడ్ చేసి ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి టొబాకో లాంటివి వాడకుండా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గుండె ఆగి కొట్టుకునేవారు ఎవరైనా సరే సౌండ్ పొల్యూషన్కు దగ్గరికి వెళ్ళకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. గుండె వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి డాక్టర్ కృష్ణకిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.